రైతు సోదరులకు స్వాగతం. సాంప్రదాయ పంటలతో పాటు ప్రతి రైతు ఏదో ఒక తోట పంట సాగు చేసుకుంటే ఒక్కసారి గనక కష్టపడి ఆ మొక్కలు తెచ్చుకొని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మొక్కలు పెంచుకుంటే ప్రతి రైతుకు నికరంగా 30 నుంచి 40 50 60 సంవత్సరాల పాటు ఆదాయం తెచ్చి పెట్టే పంటలు పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనం 4 ముఖ్యమైన పంటల గురించి, తోట పంటల గురించి మనం వీడియోలు చేయడం జరిగింది. ఇక తాజాగా ఒక పంట భారతదేశంలో చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. అదే వాటర్ యాపిల్. ఇది ప్రత్యేకంగా అందరికీ తెలియదేం కాదు. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు దీని గురించి తెలుసు, కొంతమంది టేస్ట్ కూడా చేసే ఉంటారు. ఇటీవల కాలంలో దీని విస్తీర్ణం అస్సాము, బీహారు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలు విపరీతంగా దీని విస్తీర్ణం పెరుగుతూ ఉంది. రైతుకి ఎకరాకి 6 టన్నుల దిగుబడి వస్తూ ఉంది. 6 లక్షల నుంచి 9 లక్షల దాకా మార్కెట్లో ఉండే ఆ రేటు ఫ్లక్చువేషన్స్ బట్టి మినిమం ఒక 6 లక్షల నుంచి ఎకరానికి 9 లక్షల వరకు ఆదాయం వస్తుంది. దీంట్లో కూడా 2-3 రకాల షేడ్స్ ఉన్నాయి. రోజ్ ఉంది, పింక్ ఉంది, ఇంకా రకరకాల వెరైటీస్, ఒక 4-5 వెరైటీస్ కూడా తీశారు. మంచి దిగుబడి వస్తుంది. 30 నుంచి 35 డిగ్రీలు, 25 నుంచి 35 ఉన్నా పర్లేదు. ఈ టెంపరేచర్స్ ఉండే ప్రాంతాల్లో అయితే ఈ పంట చాలా అనుకూలం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పాడేరు, అరకు ప్రాంతాలతో పాటు చింతపల్లి ప్రాంతం కానీ ఈ ప్రాంతాలు చాలా అనుకూలమైన ప్రాంతాలు. మార్కెటింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఈ ఫ్రూట్స్కి ప్రజలు కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఎక్స్పోర్ట్ కూడా ఉంది. చాలామంది రైతులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సాగు చేసి మంచి దిగుబడులు కూడా సాధిస్తూ ఉన్నారు. తోట పంటలు సాగు చేయడానికి, ఉదాహరణకి మామిడి తోట సాగు చేయడానికి అనువైన సారవంతమైన భూములన్నీ కూడా ఈ పంట సాగుకి అనుకూలమే. నీటిపారుదల సౌకర్యం ఉంటే మరీ మంచిది. ప్రతి సంవత్సరం కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది, గ్రాఫ్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పంట దిగుబడి తీసిన తర్వాత అది పెద్ద కష్టమేం కాదు. రైతు సోదరులు ఒక్కసారి నాటుకుంటే 40 సంవత్సరాల పాటు ఈ పంట దిగుబడి వస్తుంది. అటు కర్ణాటకలోనూ కడియం నర్సరీలో కూడా ఈ పంటకు సంబంధించిన మొక్కలు అమ్ముతున్నారు. రైతు సోదరులు ఇప్పటికే కనుక వాటర్ యాపిల్ సాగు చేస్తే దిగుబడులు ఎలా ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎలా ఉంది అనే వివరాలని కామెంట్ చేయండి. మిగతా రైతులకు కూడా ఉపయోగపడుతుంది.